Hi students, in ninth class we have studied the decimal expansion of a rational number is either terminating or non-terminating, repeating లేదా recurring, non-terminating, repeating or recurring. Without knowing when it is terminating or when it is non-terminating, repeating అని తెలుసుకోకుండానే రేషనల్ నెంబర్స్ టర్మినేటింగ్ నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ అనేది నేర్చుకున్నాం నైన్త్ క్లాస్లో. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ 10th క్లాస్లో ఇన్ దిస్ సెక్షన్ వీ విల్ ఎక్స్ప్లోర్ exactly when the decimal expansion of a rational number is terminating and when it is non-terminating. Decimal expansion of rational number terminating ఎప్పుడు అవుతుంది, నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్ ఎప్పుడు అవుతుంది అనేది ఎగ్జాక్ట్గా డిస్కస్ చేయబోతున్నాము. మనం ఎర్లియర్ క్లాసెస్లో బాగా డిస్కస్ చేసాము. ఎనీ రేషనల్ నెంబర్ హ్యావింగ్ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ కెన్ బి రిటన్ యాజ్ ఏ రేషనల్ నెంబర్ హూజ్ డినామినేటర్ ఇస్ సమ్ పవర్ ఆఫ్ 10. అంటే ప్రతి ఏదైనా రేషనల్ నెంబర్ ఏమవుతుంది, టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఎప్పుడు అవుతుంది అది ఖచ్చితంగా డెసిమల్ ఎక్స్పాన్షన్ కెన్ బి రిటర్న్ యాజ్ ఎ రేషనల్ నెంబర్. డినామినేటర్ ఎలా ఉండేది మనకు సమ్ పవర్ ఆఫ్ 10 రూపంలో ఉండేది. ఫర్ ఎగ్జాంపుల్ 0.875 ఇలా ఉండేది డెసిమల్ ఎక్స్పాన్షన్. ఇది టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్ కదా మనకి ఇది. దీన్ని రేషనల్ నెంబర్ రూపంలో రాయాలంటే మనం 9th చూసాం. ఎలా రాసాం, 875 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఇది 3 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి we will keep in the denominator 3 zeros అంటే 1000 అంటే ఏంటి, 10 into 10 into 10 కదా, అంటే 10 క్యూబ్ అంటే సమ్ పవర్ ఆఫ్ 10 రూపంలో రాస్తున్నాము. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 1.512 దిస్ ఈజ్ ఆల్సో ఏ టర్మినేటింగ్ డెసిమల్ ఎక్స్పాన్షన్. సో దిస్ కెన్ బి ఆల్సో రిటర్న్ ఇన్ ద పీ బై క్యూ ఫార్మ్. 1512 బై 1512 బై పాయింట్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి సో 3 zeros. సో this can be also written as 1512 by 10 cube ఇలా రాసేసాం. సో దీన్ని బేస్ చేసుకొని కింద బేస్ అంతా ఎలా ఉన్నాయి, టర్మినేటింగ్ డెసిమల్స్ కదా ఇవన్నీ. నేను ఇప్పుడు రాసినవన్నీ ఏంటివి, టర్మినేటింగ్ డెసిమల్స్. ఇంకా కావాలంటే ఎగ్జాంపుల్స్ 0.375 you can write as 375 by 1000. సో 375 by 10 cube or 1.04 104 by పాయింట్ తర్వాత 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి 2 zeros అంటే ఇట్ విల్ బికమ్ 100. సో 104 by 100 అంటే 10 tens అంటే 10 square. 12.5 125 by పాయింట్ తర్వాత ఒక డిజిట్ ఉంది కాబట్టి 10 అంటే ఇట్ విల్ బికమ్ 10. 125 by 10. సో ఇలా అంటే 10 to the power ఆఫ్ ఇక్కడ ఏం లేదు పవర్ అంటే ఏమున్నట్టు, డిగ్రీ ఏమున్నట్టు 1 ఉన్నట్టు కదా, 10 to the power ఆఫ్ 1 అని. సో ఇవన్నీ చూడండి, ఇవన్నీ యాక్చువల్లీ టర్మినేటింగ్ డెసిమల్స్. దీస్ ఆర్ ఆల్ టర్మినేటింగ్ డెసిమల్స్. ఈ టర్మినేటింగ్ డెసిమల్స్ అన్నిటికీ కింద డినామినేటర్ ఏమైంది, 10 వచ్చేసింది అనమాట. అంటే వి నో దట్ మనకి ఏం తెలుసు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఆఫ్ 10 ఏమవుతాయి చెప్పండి. ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 5s are 10, 5 1s. సో వాట్ ఆర్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 10, వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టర్ 2 into 5 అంటే 10 అనేది యొక్క ప్రైమ్ 10 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటివి, 2 and 5. Say therefore any positive integral power of 10, ఏదైనా కానీ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ ఆఫ్ 10 యొక్క పవర్ పాజిటివ్ ఉండాలి. దాన్ని ఏమంటాం, ఫర్ ఎగ్జాంపుల్ 10 to the power of n. n అంటే ఏదైనా ఉండొచ్చు. n అంటే ఎక్కడి నుంచి ఉండొచ్చు మనకి, ఈజ్ 10 పవర్ n ని ఏ విధంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం మనము, 10 అంటే 2 5s కదా, 2 into 5 whole to the power of n అంటే 2 to the power of n into 5 to the power of n ఈ రూపంలో ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనమాట. ప్రతి 10ని ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేయొచ్చు. కావాలంటే చూడండి, ఇప్పుడు 10 పవర్ n అంటే ఇలా రాసా నేను. ఇప్పుడు నేను 10 పవర్ 1 అన్నాను అనుకో, అంటే 10 పవర్ 1 అంటే 2 into 5 whole to the power of 1, 2 పవర్ 1 into 5 to the power of 1 కదా. నెక్స్ట్ 100 అంటే ఏంటి, 10 స్క్వేర్ అంటాం. 100 అంటే ఏంటి మనకి 10 స్క్వేర్. 10 అంటే ఏంటి, 2 into 5 హోల్ స్క్వేర్ అంటే 2 స్క్వేర్ into 5 స్క్వేర్, 2 స్క్వేర్ into 5 స్క్వేర్. 1000 తీసుకున్నాం అనుకోండి, 10 క్యూబ్, 10 into 10 into 10 అంటే 2 into 5 హోల్ క్యూబ్ అంటే 2 క్యూబ్ into 5 క్యూబ్
అంటే జనరల్గా 1000 అంటే ఏంటి, 10 కదా అవునా. 10 ఒక్కొక్క 10 ఏమవుతుంది, 2 5s. సో ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, 3 ఉన్నాయి చూడండి, అంటే 2 క్యూబ్. ఎన్ని 5s ఉన్నాయి, ప్రోడక్ట్స్ 3 ఉన్నాయి, సో 5 క్యూబ్. సో అదే కదా ఇక్కడ రాసాం. సో ఏదైనా సరే 10 బేస్గా ఉండి పవర్ ఎనీ పాజిటివ్ ఇంటిగ్రల్ పవర్ పాజిటివ్నే అయి ఉండాలి, ఎన్ వాల్యూ పాజిటివ్ అయి ఉండాలి. అంటే వేర్ ఎన్ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అమ్మ. ఇక్కడ ఎన్ అనేది ఇక్కడ గ్రేటర్ దాన్ 0. ఎన్ అనేది ఏంటి కండిషన్, గ్రేటర్ దాన్ 0. సో ఇలా ఉన్న ప్రతిదాన్ని మనం ఇలా ఎక్స్ప్రెస్ చేయగలుగుతాం అనమాట. 2 పవర్ n ఇంటూ 5n రూపంలోకి ఎక్స్ప్రెస్ చేయగలుగుతాము. సో దేర్ఫోర్ డినామినేటర్స్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ హ్యావింగ్, సో రేషనల్ నెంబర్స్ ఇవన్నీ రేషనల్ నెంబర్స్ ఇక్కడ రాసినవన్నీ టర్మినేటింగ్ డెసిమల్స్ అయినాయి కదా. సో ఈ రేషనల్ నెంబర్స్ అన్ని టర్మినేటింగ్ డెసిమల్స్ అయినాయి అంటే ఎక్స్పాన్షన్స్ అవన్నీ ఏ రూపంలో ఉంటాయి, 2 to the power of n into 5 to the power of n రూపంలో ఉంటాయి. వాటి యొక్క డినామినేటర్స్ కింద ఉండేవి. If we express the numerators of such rational numbers as product of primes and cancel out the common factors between the numerators and the corresponding denominators, we find the prime factorizations of their denominators are of the form 2 power m into 5 power n రూపంలో ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన దాన్ని ఇప్పుడు చిన్నగా చేద్దాము. మనం పైన ఎగ్జాంపుల్స్ చెప్పాం కదా, వాటికి ఇప్పుడు చేయబోదాం. న్యూమరేటర్ని డినామినేటర్ని ఫ్యాక్టరైజేషన్ చేద్దాము. చేసి సో నేనేం తీసుకున్నాను, 0.875 తీసుకున్నాను. 0.875. ముందు న్యూమరేటర్ని డినామినేటర్స్ అనేటివి మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేద్దాం. చేసి డిఫరెన్సెస్ కనుక్కుందాం. ఓకేనా. 0.875 ఎలా రాశాను, 875/1000 అని రాస్తాను. అవునా. 875 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చూద్దాం పక్కన. 2తో పోతుందా, ఫస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి 2 కదా, 2తో పోతుందా, పోదు. నెక్స్ట్ 3తో, సో 8 + 7 ఎంత 15, 15 + 5 ఎంత 20. సో 3తో కూడా పోదు. నెక్స్ట్ ఏంటి 5 కదా, 5తో పోతుంది. సో ఎప్పుడు పోతుంది, 5 1s 5, 3 ఉంటుంది 37, 5 7s 35, ఇక్కడ 2 ఉంటుంది 25, 5 5s 25. మళ్ళీ ఇది కూడా 5తోనే పోతుంది. 5 3s 15, 2 ఉంటుంది 25, 5 5s 25. అగైన్ మళ్ళీ 5 7s 7 1s. సో వాట్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఆఫ్ 875, 5 క్యూబ్ ఇంటూ 7 5. 1000 ఏం చెప్పాను, 1000 అంటే 10 క్యూబ్ కదా, 1000 మీన్స్ 10 క్యూబ్ కదా, అంటే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. క్యాన్సిలేషన్ చేయండి, 5 క్యూబ్ క్యాన్సల్. సో 7/2 క్యూబ్, 7/2 క్యూబ్. సో మనం బాగా గమనిస్తే ఇక్కడ 5 పవర్ 0 అయినట్టే కదా, అంటే దీని ఉద్దేశం ఏంటి, 2 క్యూబ్. ఇక్కడ 5 లేదు అంటే ముందు అనుకోండి, దాని పవర్ ఏమైనట్టు 0 అయినట్టు. సో ఇక్కడ బాగా గమనించాము, 5 పవర్ 0 ఎంత 1 కదా. సో మన డినామినేటర్ బాగా గమనిస్తే ఇదేమో టర్మినేటింగ్ డెసిమల్. ఇప్పుడు నేను p/q ఫామ్లోకి రాస్తే డినామినేటర్ గమనిస్తే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ ఎలా ఉంది, 2లలో 5లలోనే ఉంది చూడండి. నెక్స్ట్ 1.512 తీసుకున్నాం. 1.512 అంటే 1512/1000 కదా. సో దీనికి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే 1512కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసామనుకో 2తో పోతుంది. ఎప్పుడు పోతుంది, 2 7s 14, 1 ఉంటుంది 11, 2 5s 10, 2 6s 12. నెక్స్ట్ అగైన్ 2తో, 2 3s 6, 15, 2 7s 14, 2 8s 16. మళ్ళీ 2తో, 2 1s 2, ఇక్కడ 1 ఉంటుంది 17, 2 8s 16, 1 8 9, 189, 189. నెక్స్ట్ దేంతో పోతుంది 189 మనకు, 3తో పోతుంది కదా, 3 6 18, 3 3s. మళ్ళీ అగైన్ 3 2s 3 1s. మళ్ళీ అగైన్ 3 7s, అగైన్ 7 1s. సో దిస్ ఈస్ ద ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. అంటే 2 ఎన్నిసార్లు వచ్చినాయి, 3 times. 3 ఎన్నిసార్లు వచ్చినాయి, 3 times. 7 ఎన్నిసార్లు వచ్చినాయి, 1 time. అలాగే 1000 అంటే ఎలా రాసుకుంటాం, 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్ అంటే 10 క్యూబ్ కదా. సో 10 అంటే 2 5s కదా. సో అందుకే 2 క్యూబ్ ఇంటూ 5 క్యూబ్. 2 క్యూబ్ క్యాన్సల్. సో 3 క్యూబ్ ఇంటూ 7/5 క్యూబ్. ఇక్కడ 2 లేదు అంటే 2 పవర్ 0. సో చూడండి ఇది కూడా టర్మినేటింగ్ డెసిమల్. దీని యొక్క డినామినేటర్ కూడా ఎలా ఉంది మనకి, 2లు 5లలోనే ఉంది చూడండి ఎక్స్ప్రెషన్స్. డినామినేటర్ యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ 2లు 5లలోనే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొకటి ఏదైనా తీసుకున్నాం, ఇందాక 1.04 అని రాస్తాము. సో ఇది చేద్దాం. 104 ఇక్కడ ఏమవుతుంది 100. మనం 104కి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేస్తే ఏమొస్తుంది మనకి
2 5s are 10, 2 2s are. Next again 2 2s are 4, 2 6s are 12. Next 2 1s are 2 3s are. 13 is a prime number, 13 1s are. So పైన ఏమొచ్చింది 2 cube into 13, 13 power 1 ఒకసారి వచ్చింది. 100 100 అంటే ఏంటి 2 square into 5 square. 100 అంటే ఏంటి 2 square into 5 square. ఇక్కడ 2 పైన 3 ఉన్నాయి, కింద 2 2s ఉన్నాయి కదా. సో పైన 2 క్యాన్సిల్ అయిపోతే ఒకటి మిగులుతుంది 2 power 1 into 13 power 1. ఇది కూడా క్యాన్సిల్ అయిపోతుంది, ఇక్కడ పవర్ క్యాన్సిల్, ఇక్కడ మనకి బ్యాలెన్స్ ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి 5 స్క్వేర్, ఇక్కడ 2లలో లేదు అంటే ఒకటి 2 power 0 రాదు. అంటే ఇది కూడా ఎక్స్ప్రెషన్ ఏముంది 2 5లలో. సో ఇది టర్మినేటింగ్ డెసిమల్. డినామినేటర్ చూడండి, సింప్లిఫికేషన్ చేసేసరికి ఏమైంది, ఇప్పుడు 13 2s ఎంత 26 బై 5 5s ఎంత 25. సో ఇది ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 5 కదా. సో మనకు టర్మినేటింగ్ డెసిమల్స్ ఎలా ఉంటాయి, ఖచ్చితంగా denominators of the rational numbers having terminating decimal expansions అవి are expressible in the form of 2 power m into 5 power n. m అంటే ఏదో ఒక నెంబర్ ఉండొచ్చు, n అంటే ఏదో ఒక నెంబర్ ఉండొచ్చు. అది కూడా నాన్ నెగటివ్ ఇంటీజర్స్ అయింది. m and n are నాన్ నెగటివ్ ఇంటీజర్స్. m and n ఆర్ నాన్ నెగటివ్ అంటే మీనింగ్ చెప్పాను నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోస్లో. నాన్ నెగటివ్ అంటే నాన్ నెగిటివ్ ఇంటీజర్స్ అంటే నెగిటివ్ కానివి అంటే ఏంటి పాజిటివ్ ఇంటీజర్స్ అవ్వచ్చు అని. నెగిటివ్ కానివి అంటే పాజిటివ్ ఇంటీజర్స్ అంటే 0 కూడా తీసుకోవచ్చు. నాన్ నెగిటివ్ అంటే ఈస్. సో సింపుల్గా మనకి యాక్చువల్ వీటిని థీరమ్స్ లాగా ఇచ్చారు మనకి క్లాస్ 6లో. మనకి 10 నుండి డెసిమల్ ఎక్స్పాన్షన్, రేషనల్ ఫామ్ యొక్క డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుందంటే డినామినేటర్ పవర్స్ ఆఫ్ 2 పవర్స్ ఆఫ్ 5లలోనే ఉంటుంది, లేదా రెండింటిలో కలిపి కూడా ఉంటుంది. సో ఇప్పుడు ఒకవేళ రివర్స్ ఇచ్చాడనుకో, డెసిమల్ ఇవ్వకుండా వాడే రేషనల్ నెంబర్ ఇచ్చి దాన్ని డెసిమల్ ఎక్స్పాన్షన్లోకి మార్చండి. అయితే డివిజన్ చేయకుండా, 9th క్లాస్లో మనం డివిజన్ చేసేవాళ్ళం. డెసిమల్ ఫామ్లోకి మార్చుకోవాలంటే ఫర్ ఎగ్జాంపుల్ 7/9 వాల్యూ డెసిమల్ ఫామ్లోకి రాయాలంటే ఏం చేసేవాళ్ళం, డివిజన్ చేసేవాళ్ళం అనమాట. ఇక్కడ డివిజన్ చేయకుండా, డివిజన్ చేసి టర్మినేటింగ్గా నాన్ టర్మినేటింగ్ రిపీటింగ్గా చెప్పేవాళ్ళం అవునా 9thలో. కానీ ఇప్పుడు డివిజన్ చెయ్యకుండా వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్ నాకు టర్మినేటింగ్ డెసిమల్ అవుతుందా లేదా తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ 25/2. సో వితౌట్ యాక్చువల్ డివిజన్ మనం దీన్ని చేయొచ్చు అనమాట. ఎలా చేయొచ్చు అంటే కింద బేస్ 10 రూపంలో ఉంటే మనం పాయింట్లలో రాసేయచ్చు కదా. కింద బేస్ డినామినేటర్ ఏమైండాలి, టెన్స్లలో ఉండాలి. ఇప్పుడు 2కి ఏ మల్టిప్లై చేస్తే 10 అవుతుంది మనకి. 2కి ఏ మల్టిప్లై చేస్తే 10 అవుతుంది. 2 5s 10 కదా. అంటే కింద 5తో మల్టిప్లై చేస్తున్నాం, పైన కూడా 5తో మల్టిప్లై చేస్తాం. 25 5s ఎంత అవుతుంది 125. 2 5s ఎంత అవుతుంది 10. సో రాసేయచ్చా. 10 అంటే ఒక జీరోనే కదా. సో పైన ఒక డిజిట్ తర్వాత పాయింట్ పెట్టుకోవాలంటే 12.5. ఇంకా చూడండి ఎగ్జాంపుల్స్. 3/8. 3/8 అంటే ఎప్పుడు వస్తుంది, 8 అంటే మన ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 8 ఏంటి 2 4s 2 2s. సో ప్రైమ్ ఫ్యాక్టరేషన్ ఆఫ్ 8 ఏంటి 2 into 2 into 2 అంటే ఏంటి 2 క్యూబ్ కదా. 2 క్యూబ్ నాకు కింద బేస్ 10లలో మారాలి, అంటే 10 1000 100లలో మారాలి. సో ఒక 2కి ఒక 5 మల్టిప్లై చేయాలి. ఇక్కడ ఎన్ని 2s ఉన్నాయి, 3 2s ఉన్నాయి కాబట్టి ఎన్ని 5తో మల్టిప్లై చేయాలి, 3 5తో మల్టిప్లై చేయాలి, 5 క్యూబ్తో అనమాట. 3 into 5 క్యూబ్ అవుతుంది పైన. కింద 2 క్యూబ్ into 5 క్యూబ్. 2 క్యూబ్ into 5 క్యూబ్. 5 క్యూబ్ అంటే ఎంత 5 into 5 into 5 25 5s 125. 125 into 3 కదా ఇప్పుడు మనకి 3 into 125 బై ఇక్కడ 2 5s ఎంత 10 క్యూబ్ కదా. 125 3s 3 5s 15, 3 2s 16 plus 3 2s 6 plus 1 ఎంత 7, 3 1s 3 375/1000. 375/1000 అంటే ఏమవుతుంది 0.375. ఎందుకంటే కింద 3 zeros ఉన్నాయి కాబట్టి 3 digits తర్వాత మనం డెసిమల్ పాయింట్ పెట్టుకుంటున్నాము. సో డివిజన్ చెయ్యకుండానే మనం ఇలా డెసిమల్ పాయింట్స్ని కనుక్కోవచ్చు, డెసిమల్లోకి మార్చవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 7/80.
7/80. 80 అంటే ఎలా రాసుకుంటాం మనము? 80 యొక్క ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ లేదా 80 అంటే ఏం రాసుకోవచ్చు? 8 × 10 రాసుకోవచ్చు కదా. 8 అంటే 2 క్యూబ్ కదా. 10 అంటే ఏంటి? మళ్ళీ 2 5. సో ఇప్పుడు ఎన్ని 2s అయినాయి? 2/4 × 5. ఇక్కడ 2/4 × 5 అయింది. అంటే 2/4 × 5. నాకు ఇక్కడ ఎన్ని 2s ఉంటే అన్ని 5s ఉంటేనే మనకు కింద జీరోస్గా మారుతుంది. సో ఇక్కడ నాకు 4 2s ఉన్నాయి డినామినేటర్లో, 5s ఏమో ఒకే ఒక 5 ఉంది. సో ఇంకా ఎన్ని 5s మల్టిప్లై చేసుకోవాలి నేను? ఇంకా 3 5s మల్టిప్లై చేసుకుంటేనే నాకు కింద డినామినేటర్ thousands 100s లోకి మారుతుంది. సో 7 × 5³ పైన 7 × 5³ కింద ఏంటి? 2/4 × 5 × 5³ 7 × 5³ ఎంత మనకి? 125. ఇక్కడ ఏంటి? 5/4 అవుతుంది కదా. 2/4 × 5/4 7 125. 7 7 5 35. 3 ఉంటుంది. 7 2 14 + 3 17. 7 1 7 7 + 1 ఎంత? 8 8 75. 2/4 × 5/4 2 5 10 10/4 10/4 అంటే ఎంత? 4 zeros కదా. సో పైన 4 digits తర్వాత మనం పాయింట్ పెట్టుకోవాలి. అంటే ఇక్కడ పైన ఉండే 3 digits అంటే 4th digit ఏమైండాలి? 0. ఇప్పుడు డెసిమల్ పాయింట్స్ అంటే 0.0875 అనేది వితౌట్ యాక్చువల్ డివిజన్ యూ కెన్ ఫైండ్ అనమాట. టర్మినేటింగ్ డెసిమల్స్ అయితే ఈజీగా మనం రాసేయచ్చు, డివిజన్ చేయకుండానే రాసేయచ్చు అనమాట. సో ఇది ఇంకా కింద డినామినేటర్లో 5లలో 2లలో లేదనుకో, దాని ఇంకా ఆ ఫ్రాక్షన్ ఏమైనట్టు మనకి? అది రేషనల్ నెంబరే. ఆ డెసిమల్ ఎక్స్పాన్షన్ ఎలా ఉంటుంది? ఖచ్చితంగా ఫర్ ఎగ్జాంపుల్ 1/7 1/7 డినామినేటర్ ఏంటి? 7 ఉంది. 7 కెనాట్ బి ద 7 యొక్క ప్రైమ్ ఫ్యాక్టర్స్ 2 కాదు 5 కాదు. 7ని 2లలో 5లలో రాయలేము. సో ఇదేమవుతుంది? ఇట్ ఈస్ నాట్ ఏ నాన్ టర్మినేటింగ్ అనమాట. ఇదేంటి? నాన్ టర్మినేటింగ్ రికరింగ్ అవుతుంది. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్. నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అవుతుంది. అంటే 7ని మనము 2లలో 5లలో రాయలేము కాబట్టి ఇట్ ఈస్ నాన్ టర్మినేటింగ్ రికరింగ్. కావాలంటే 1/7ని 7th మంది డివిజన్ చేసుకుంటూ వెళ్తే మీకు అలా వెళ్ళిపోతూనే ఉంటుంది ప్రాబ్లం. ఎక్కడ టర్మినేట్ అవ్వదు, రిపీటెడ్ నెంబర్స్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇది ఏంటి? ఇది మనకి రేషనల్ నెంబర్స్ డెసిమల్ ఎక్స్పాన్షన్ రూపంలో. అంటే డినామినేటర్ 2లలో 5లలో 2 పవర్స్లో 5 పవర్స్లో లేదా రెండిట్లో ఉండాలి, అంతేకాని వాటి మధ్యన మళ్ళీ వేరేవి రాకూడదు. అంటే 2 పక్కన 3 వచ్చేసింది అనుకో, అది అవ్వదన్నమాట. 2 పక్కన 3 ఫర్ ఎగ్జాంపుల్ 1/6 1/6 అంటే ఏం రాయొచ్చు? 2 × 3 అని రాసుకుందాం. 2 ఉంది కానీ ఇక్కడ 3 కూడా ఉంది. 2లు ఉంటే కంప్లీట్గా 2లన్నా ఉండాలి, ఉంటే కంప్లీట్గా 5లన్నా ఉండాలి, లేదు 2లు 5ల కాంబినేషన్లో మాత్రమే డినామినేటర్ ఉండాలి ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్. కానీ ఇక్కడ 2 × 3 వచ్చింది. సో దిస్ ఈజ్ ఆల్సో నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమలే. 2 ఉంది కదా అని టర్మినేటింగ్ అని చెప్పకూడదు, పక్కనున్న నెంబర్ కూడా చూడాలి. ఉంటే కంప్లీట్గా 2లు 5లలోనే ఉండాలి డినామినేటరు. అలా ఉంటేనే మనకి టర్మినేటింగ్ అని చెప్తాము, లేదు అంటే నాన్ టర్మినేటింగ్ రికరింగ్ డెసిమల్ అంటాము. సో ఇదన్నమాట. అంటే వితౌట్ డూయింగ్ యాక్చువల్ డివిజన్ యూ కెన్ ఫైండ్ ద టర్మినేటింగ్ డెసిమల్స్ యొక్క రేషనల్ ఈజీగా మనము కనుక్కోవచ్చు. అంటే ఒక రేషనల్ నెంబర్ని టర్మినేటింగ్ డెసిమల్గా మార్చేయచ్చు అనమాట డైరెక్ట్గా, యాక్చువల్ డివిజన్ చేయకుండానే ఇప్పుడు పైన రాసాం కదా ఆ విధంగా మనం చేసేయచ్చు. నెక్స్ట్ మనకి రేషనల్ నెంబర్స్. జనరల్గా ఈ రేషనల్ నెంబర్స్ రియల్ లైఫ్లో ఎక్కడ చూస్తాము? న్యాచురల్ నెంబర్స్ అయితే 1 2 3 కౌంటింగ్ పర్పస్ అని చెప్పాము. హోల్ నెంబర్స్ అయితే ఇంకా 0 కూడా వాడతాంలే, మన దగ్గర ఏం బ్యాలెన్స్ లేదు అన్నప్పుడు మనం 0 చెప్పాల్సింది ఉంటుందంటాము. నెక్స్ట్ తర్వాత ఇంటీజర్స్ అంటే కనుక ఇప్పుడు టెంపరేచర్స్లో కానీ లేకపోతే ఇంకా ఇప్పుడు మనకి పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో గ్రౌండ్ ఫ్లోర్లో వెళ్ళకపోతే మనకు మైనస్ వాల్యూస్ అలా వస్తూ ఉంటాయి. సో ఇవన్నీ మనము ఇంటీజర్స్ వాడతాము. రేషనల్ నెంబర్స్ ఎక్కడ వస్తాయి మనకి? రేషనల్ నెంబర్స్ ఏంటంటే ఉన్నటువంటి ఒక హోల్ పార్ట్ని డివిజన్ ఫ్రాక్షన్స్ గురించి నేర్చుకున్నాం కదా మనము లోయర్ క్లాసెస్లో.
ఇప్పుడు హోల్ పార్ట్ ఇలా ఒకటి ఉంది అనమాట. దీన్ని డివైడ్ చేయాలి. ఒక 8 మెంబర్, ఇప్పుడు మొత్తం దీన్ని 8 పీసెస్గా చేస్తున్నాము. వీఆర్ డివైడింగ్ దిస్ ఇంటూ 8 పీసెస్, 8 ఈక్వల్ పీసెస్గా డివైడ్ చేస్తున్నాం. నేను ఒక 3 మెంబర్స్కి ఇచ్చేసాను దీంట్లో పీసెస్. ఇంకా మిగిలిన పార్ట్, ఇచ్చిన పార్ట్ ఎంత మొత్తము అవుట్ ఆఫ్ 8 నేను ఎన్ని డిస్ట్రిబ్యూట్ చేశాను, 3 డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇంకా బ్యాలెన్స్ ఎన్ని ఉన్నాయి అంటే అవుట్ ఆఫ్ 8 5 బ్యాలెన్స్, 5/8 పార్ట్ మిగిలింది, 3/8 పార్ట్ ఇచ్చేసాను, డిస్ట్రిబ్యూట్ చేసేసాను అని చెప్తా ఉన్నాను. సో రేషనల్ నెంబర్స్ ఇలా వాడతాం మనము. దెన్ వాట్ అబౌట్ ఇరేషనల్ నెంబర్స్? ఇరేషనల్ నెంబర్స్ మనం రియల్ లైఫ్లో చూస్తున్నాము. ఇరేషనల్ నెంబర్స్ని డైలీ లైఫ్లో మనకి ఎక్కడైనా కనిపిస్తున్నాయి ఇరేషనల్ నెంబర్స్. అసలు ఇరేషనల్ నెంబర్స్కి ఫస్ట్ ప్రూఫ్ ఎవరు ఇచ్చారు? మామూలుగా ఇరేషనల్ నెంబర్ ఫస్ట్ రూట్ 2 గురించి మాట్లాడింది అయితే మాత్రం మనకి యూక్లిడ్ మాట్లాడినారు. తర్వాత నెక్స్ట్ తర్వాత వచ్చేసి మనకి అన్నిటికీ డెఫినేషన్స్ ఉన్నాయి, ఇంకా మిగతా వాటికి కూడా ఉన్నాయి అని చెప్పేసి ఫస్ట్ యూక్లిడ్ నెంబర్ ఇరేషనల్ నెంబర్ రూట్ 2 ఈజ్ ఇరేషనల్ అని చెప్పిందేమో పైథాగరస్. రూట్ 2 ఈజ్ ఇరేషనల్ నెంబర్ అని చెప్పిందేమో పైథాగరస్. ఎందుకు వచ్చిందంటే పైథాగరస్కి ఈ రూట్ 2 అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే పైథాగరస్కి ఇప్పుడు ఒక ట్రయాంగిల్ తీసుకున్నాడు, ఇలా రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అనమాట, ఇలా తీసుకున్నాడు, రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకున్నాడు. ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇలా ఎప్పుడు ఇలా ఇది ఈ రూట్స్లలో ఎప్పుడు వచ్చిందంటే ఇక్కడ సేమ్ ఉండి ఇక్కడ సేమ్ డిస్టెన్స్ ఉంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడికి 4, ఇక్కడ నుంచి ఇక్కడికి 4 ఉన్నప్పుడు ఈ హైపాటన్యూస్ ఏమవుతుంది అంటే డయాగ్నల్ ఏమవుతుంది అన్నప్పుడు 4 రూట్ 2 అవుతుంది అని తెలుసా. అంటే అప్పుడు రూట్ 2 అనేది డిఫైన్ అయింది అనమాట. అంటే ఇంట్లో మనకి టేబుల్స్ కానివ్వండి లేదా ఏదైనా మన టెక్స్ట్ బుక్ యొక్క డయాగ్నల్ రూపంలో ఉన్నటువంటివన్నీ కూడా మనకి ఇలా ఈ డయాగ్నల్ డిస్టెన్స్ మోస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇరేషనల్ అంటే రూట్స్లలో వస్తుంది. ముఖ్యంగా మనకి ఎప్పుడు వస్తుంది అంటే రెక్టాంగిల్ షేప్ కంటే కూడా స్క్వేర్ షేప్లో మనకు ఖచ్చితంగా రూట్స్లలో వస్తుంది. స్క్వేర్ షేప్లో ఉన్న దాంట్లో డయాగ్నల్స్ ఖచ్చితంగా రూట్ షేప్. ఎందుకు స్క్వేర్ షేప్లో ఆల్ సైడ్స్ ఆర్ ఈక్వల్, 3 ఉంటే 3 అవుతుంది. సో డయాగ్నల్ ఏమవుతుంది 3 రూట్ 2 అవుతుంది, 3 రూట్ 2 అవుతుంది. అదే 1 యూనిట్ తీసుకున్నాను అనుకో, 1 తీసుకుంటే ఇక్కడ 1 తీసుకుంటే ఇదేమవుతుంది 1 రూట్ 2 అవుతుంది. 1 రూట్ మనం 9th క్లాస్లో రేషనల్ నెంబర్స్ నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేస్తాం. ఇలా 1 యూనిట్ వరకు తీసుకొని ఇదే 1 యూనిట్ ఇలా తీసుకుంటే పైథాగరస్ థీరం ఏం చెప్పాను, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్, ఇక్కడ నుంచి ఇక్కడికి 1 యూనిట్. పైథాగరస్ థీరం ఏంటి, యాక్చువల్లీ పైథాగరస్ ప్రూవ్ చేసిన థీరం ఏంటంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో ఈ హైపాటన్యూస్ వచ్చేసి ఈ 2 సైడ్స్ యొక్క సమ్ ఆఫ్ ద స్క్వైర్స్కి ఈక్వల్ అని. అంటే హైపాటన్యూస్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వైర్ ప్లస్ సైడ్ స్క్వైర్ అని. అప్పుడు ఏం తీసుకున్నా ఇక్కడ 1 యూనిట్ కదా సైడ్. సో నాకు ఇప్పుడు హైపాటన్యూస్ కావాలి. ఇది రైట్ యాంగిల్కి ఎదురుగా ఉన్నటువంటి ఈ సైడ్ ట్రయాంగిల్కి అంటే 90 డిగ్రీస్కి ఎదురుగా ఉన్న సైడ్ని మనము అతి పెద్ద సైడ్ లెంత్ పెద్దగా ఉంటుంది కదా, అంటే ఈ ట్రయాంగిల్లో పెద్ద సైడ్ అనమాట. సో దీన్ని లాంగెస్ట్ సైడ్ ఇట్ విల్ బికమ్ హైపాటన్యూస్ అంటాం. హైపాటన్యూస్ మిగతా రెండింటిని సైడ్స్ అని మాట్లాడతాం. ఈ సైడ్ లెంత్ ఎంత తీసుకున్నాం, అక్కడ 1 తీసుకున్నాం. ఈ సైడ్ లెంత్ ఎంత తీసుకున్నాం, 1 యూనిట్ తీసుకున్నాము. సో సబ్స్టిట్యూట్ చేస్తే 1 స్క్వైర్ ప్లస్ 1 స్క్వైర్ హైపాటన్యూస్ స్క్వైర్ ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ 1 ఎంత 2 అవుతుంది. ఇక్కడ 1 స్క్వైర్ అంటే 1 స్క్వైర్ అంటే 1 ప్లస్ 1 ఎంత 2. నాకు కావాల్సిన హైపాటన్యూస్ కదా, 2 యువతలకు వస్తే ఏమవుతుంది స్క్వైర్ రూట్ 2. సో ఇది స్క్వైర్ రూట్. మనం రూట్ 2ని ఇలా కన్స్ట్రక్షన్ చేసాం మనం అక్కడ, అవునా. సో అదే అక్కడ వచ్చింది అనమాట పైథాగరస్ రూట్ 2. ఆ తర్వాత నెక్స్ట్ థియోడరస్ కేవలం రూట్ 2 మాత్రమే కాదు, రూట్ 3, రూట్ 5, రూట్ 6 ఇలా ఇవన్నీ కూడా ఇరేషనల్ నెంబర్స్ అని ప్రూవ్ చేశాడు అనమాట. ఇది మనకి ఎక్కడ ఉందంటే మనకి సులభ సూత్ర బుక్లో కూడా ఈ క్యాలిక్యులేషన్ ఆఫ్ స్క్వైర్ రూట్స్ ఆఫ్ ఇరేషనల్ అంటే స్క్వైర్ రూట్స్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఇరేషనల్ గురించి వచ్చిందనమాట సులభ సూత్రాలలో కూడా. దిస్ ఈజ్ ద ఇరేషనల్ నెంబర్స్. దీంట్లో మనకి ఫండమెంటల్ థీరమ్ ఆఫ్ అర్థమెటిక్ బేస్ చేసుకొని మనం అంతా 9th ఏం చేసాము, ఇరేషనల్ నెంబర్స్ని నెంబర్ లైన్ పైన రిప్రజెంట్ చేసాము. అదే ఇరేషనల్ నెంబర్స్ యొక్క వాల్యూస్ కూడా కనుక్కున్నాం. డివిజన్ మెథడ్ ఉపయోగించి స్క్వేర్ రూట్ ఆఫ్ డివిజన్ మెథడ్
రూట్ 2 వాల్యూ ఎంత అని చెప్పాము 1.414 ఇలా అని సో అని చెప్పేసి ఇలా కనుక్కున్నాం. రూట్ 3 వాల్యూ 1.732 అని కూడా ఇలా మనం డిస్కస్ చేసేసాం 9th. సో అక్కడ అవన్నీ చేసాం కానీ అది ఇర్రేషనల్ అని ప్రూఫ్ ఎప్పుడైనా చూపించామా? లేదు, ప్రూఫ్ చేయలేదు కదా, ఇర్రేషనల్ని ఎక్కడ ప్రూవ్ చేయలేదు. సో అవన్నీ కూడా మనము ఈ క్లాసెస్లో డిస్కస్ చేయబోతున్నాం. 10th మనం అలా ఇర్రేషనల్ని కూడా ప్రూవ్ చేయడం జరుగుతుంది. ఎలా ప్రూవ్ చేస్తాము అవన్నీ అనేది మనం ఈ నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో దిస్ ఈజ్ ద మెయిన్ బేసిక్ టాపిక్ ఆఫ్ ఇంక ఈ రెండు రేషనల్ ఇర్రేషనల్ రెండు నెంబర్స్ కలిస్తే మనకి ఏమవుతాయి? రియల్ నెంబర్స్ అవుతాయి. రేషనల్ అండ్ ద కలెక్షన్ ఆఫ్ రేషనల్ అండ్ ఇర్రేషనల్ విల్ బికమ్ యాజ్ రియల్ నెంబర్స్ అనమాట. రియల్ నెంబర్స్తో అయిపోతుంది. సో ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను ఇర్రేషనల్ నెంబర్స్ రియల్ లైఫ్లో ఎక్కడ కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకున్నాం అనుకో, రెక్టాంగిల్ తీసుకున్నాం అనుకో, రెక్టాంగిల్లో ఇక్కడ వచ్చేసి 8 యూనిట్స్, ఇక్కడ వచ్చేసి 13 తీసుకున్నాము. ఇక్కడ మనకు ఖచ్చితంగా రూట్లలోనే వస్తుంది. మనకు కొంచెం బ్యాలెన్స్ అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే ఏమవుతుంది? √13² ప్లస్ 8² అయిపోతుంది డయాగ్నల్. అంటే 13 13 169, 8 8 64. సో యాడ్ చేస్తే 9 + 4 13, 12 + 1 13, 1 ఉంటుంది 233. సో √233. మనం దీన్ని ఏమైనా చేయగలమా? చేయలేము కదా. సో అలా అన్నమాట ఇర్రేషనల్ నెంబర్స్ అని అలా డిరైవ్ అయిపోయినాయి. మనకి రియల్ లైఫ్లో ఉన్నాయి. డయాగ్నల్స్ తీసుకున్నామంటే ఏదైనా సరే రెక్టాంగిల్ స్క్వేర్ డయాగ్నల్స్ తీసుకున్నామంటే ఈజీగా మనకి రేషనల్ నెంబర్స్ వచ్చేస్తాయి అన్నమాట. చాలా రేర్ కేసెస్లో రెక్టాంగిల్స్లో మనకి రేషనల్ ఉంటుంది డయాగ్నల్, లేకపోతే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 3 ఉందనుకోండి, ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము, ఇలా ఒక రెక్టాంగిల్ తీసుకున్నాము. రెక్టాంగిల్ లెటస్ కన్సిడర్ దిస్ యాజ్ రెక్టాంగిల్. డయాగ్నల్ తీసుకున్నాము, ఇది 3 యూనిట్స్, ఇది 4 యూనిట్స్. అప్పుడు డయాగ్నల్ ఏమవుతుంది? ఇప్పుడు ఏమవుతుంది? ఇక్కడ మనకి రేషనల్ నెంబర్ వచ్చేస్తుంది. అంటే పైథాగరస్ థీరం అప్లై చేస్తే √3² + 4². 3 3s 9, 4 4s 16. సో ఇట్ విల్ బికమ్ 25. √25 ఎంత? 25 ఎలా వస్తుంది? 5 5s కదా, అంటే 5². √5² ఎంత? 5. సో ఇది 5. ఇక్కడ మనకి ఏమొచ్చింది? రేషనల్ నెంబర్ వచ్చేది. సమ్ టైమ్స్ ఇది రేషనల్ నెంబర్ కూడా వచ్చేస్తుంది. దీనే మనం పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటాం. 3 4 5 ఇలా పైథాగరన్ ట్రిప్లెట్స్ అని ఉంటాయన్నమాట. పైథాగరన్ ట్రిప్లెట్స్ అంటే మనం రెండు సైడ్స్ని సమ్ ఆఫ్ ద స్క్వేర్స్ ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు హైపాటెన్యూస్ స్క్వేర్కి ఈక్వల్ అయిందంటే అర్థం. సో మీకు ఇంతవరకు అర్థమైంది అనుకుంటున్నా డెసిమల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్. అది కూడా ఏదో టర్మినేటింగ్ అయిందో లేదా నాన్ టర్మినేటింగ్ రేకరింగ్. ఎప్పుడైతే P/Q ఫామ్లో రాయలేమో, ఎప్పుడు టర్మినేట్ కాకుండా ఎప్పుడు రిపీటెడ్ కూడా రాకుండా ఉంటాయో అలాంటి నెంబర్స్ ఏమంటాం? ఇర్రేషనల్ నెంబర్స్ అని అంటామని మనం 9th క్లాస్లో డిస్కస్ చేసుకున్నాము. వాటి ప్రాపర్టీస్ కూడా చూసాము. అంటే ఒక రేషనల్ నెంబర్కి ఒక ఇర్రేషనల్ నెంబర్ యాడ్ చేస్తే వచ్చే నెంబర్ ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఒక రేషనల్ నెంబర్కి ఒక ఇర్రేషనల్ నెంబర్ మల్టిప్లై చేస్తే వచ్చే నెంబర్ కూడా ఏమవుతుంది? ఇర్రేషనల్ నెంబరే అవుతుంది. ఇలా కొన్ని ప్రాపర్టీస్ కూడా చూసామన్నమాట 9th. సో వాటిని బేస్ చేసుకొని కూడా మనం కొంచెం ఇక్కడ ప్రూఫ్ చేద్దాము. సో నెక్స్ట్ ఎక్సర్సైజ్ 1.3కి వెళ్ళిపోదాం. ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ వీడియోలో ఎక్సర్సైజ్ 1.3 చూద్దాం.